కాంగ్రెస్ అనేది కంఫర్టబుల్, ఇబ్బంది రానంత వరకు వాళ్ళ నెత్తినేసుకుంటది. లైక్ ఒకప్పుడు అమృత్సర్ లో స్వర్ణ దేవాలయంలో ఆయుధాలు తయారు చేసే రోజు దాకా వాళ్ళకి మద్దతు ఇళ్ళే బెందరన్ వాళ్ళకి. శ్రీలంకలో ఎల్టీటీలో వాళ్ళు వచ్చి రాజీవ్ గాంధీని చంపేదాకా ఎల్టీటీకి మద్దతు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పీకల మీదకి వచ్చేదాకా వెధవలందరినీ ప్రోత్సహిస్తుంది. ఈవెన్ కాశ్మీర్ లో ఉగ్రవాద సంస్థను ప్రోత్సహించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. నక్సలైట్లను ప్రోత్సహించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మళ్ళీ వీళ్ళ పీకల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ మీద నిషేధం పెడుతుంది. బీజేపీ అట్లా కాదు, ఫ్యూచర్ ప్లానింగ్ చూసుకుంటుంది. ఇక్కడ ఇప్పుడు FCRA నిబంధనల కింద NGOలను అడ్డుపెట్టి దేశంలో మత మార్పిడితో పాటు ఈ దేశ పాలనని శాసించాలనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు NGOకి పేపర్ ప్రింట్ చేసే అవసరం ఏంటి? న్యూస్ పేపర్లు. NGO పాంప్లెట్లు తయారు చేసేది ఏంది? నువ్వు ఇక్కడ ఉన్నటువంటి పేదలకు సేవ చేయి, విదేశాల నుంచి డబ్బులు. బట్ వీళ్ళు చేస్తుంది ఇవి, పేపర్లు ప్రింట్ చేయడం, పేపర్లకి డబ్బులు ఇవ్వడం, టీవీలు నడిపించడం, టీవీ ఛానళ్ళకి స్పాన్సర్షిప్ లో FCRA నిబంధనల కింద. అప్పుడు ఆయన మానేసింది అందుకే కదా, NDTV ఆయన. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంతకాలం డబ్బులు? విదేశాల నుండి. వీళ్ళు దేశానికి అనుకూలంగా ఎప్పుడన్నా వార్తలు రాశారు సచ్చినా? లేదు. పాకిస్తాన్ మన మీద దాడి చేసినా మందే తప్పు, చైనా మన మీద దాడి చేసినా మందే తప్పు, మనం వాళ్ళ మీద దాడి చేసినా మందే తప్పు. భారతదేశంలో ఉంటూ భారతదేశపు తిండి తింటూ పక్క దేశాల కోసం పక్కలు పరిచేటటువంటి వెధవలందరూ కలిపి చేసినటువంటి కార్యక్రమమే నిన్నటి వ్యవహారం. ఇది పీక్ స్టేజ్కి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. నేపాల్ తరహా కుట్ర నేను దాదాపుగా 2 నెలల నుంచి చెప్తున్నా. ఢిల్లీలో నాకున్న సోర్సెస్తో